శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సత్యజ్ఞానసుఖస్వరూపమమలం క్షీరాబ్దిమధ్యస్థితం యోగారూఢమతిప్రసన్నవదనం భూషాసహస్రోజ్వలం త్రిక్షం చక్రపినాకసాభయకరాన్ బిభ్రాణమర్కచ్ఛవిం ఛత్రీభూతఫణీంద్రమిందుధవళం లక్ష్మీనృసింహం భజే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. సూర్యదేవత విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం. నిజంగా ఇది ఒక సుదినం. సూర్యుడి యొక్క ఉదయకాలము సూర్యనామంతో ప్రారంభం చేయాలి. సూర్య తేజస్సు అనేటువంటి దానిని వేదాలన్నీ కలిపి ఒక వాక్యం మనకు బోధిస్తూ ఉంటుంది. ఆత్మ. మనమంతా జీవిస్తున్నాము అంటే ఆత్మ చైతన్య శక్తితోనే నిద్రలేస్తాం. మరల ఆ ఆత్మ చైతన్య శక్తి ప్రభావం చేతనే స్వప్న సుషుప్తి అనేటువంటి అవస్థలు కూడా పొందుతాం. ఎలాగైతే సూర్య భగవానుడికి కూడా 3 అవస్థలు ఉన్నాయట: జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. అవి సూర్యుడి యొక్క కిరణాలకు ఉంటాయి. కానీ సూర్యభగవానుడు తురీయావస్థలో ఉంటాడు. సరే, ఆ తురీయావస్థ ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు ప్రస్తావించుకునే సమయం కాదు. వేదవాక్యం సూర్య ఆత్మ జగతస్తస్తు సశ్చ. సూర్యుడు ఆత్మ, జగత సూర్య ఆత్మ అని అందులో సందేహం లేదు. జగత్తుకంతటికీ సూర్య భగవానుడు ఆత్మ. ఆయన ఉదయించకపోతే ప్రకాశము లేదు, ప్రకాశం లేకపోతే కర్మ లేదు, కర్మలు లేకపోతే చిత్తశుద్ధి లేదు, చిత్తశుద్ధి లేకపోతే జ్ఞానం లేదు, జ్ఞానం లేకపోతే మోక్షం లేదు. అందుకే వివేక చూడామణిలో శంకర భగవత్పాదులు ఒక మాట అంటారు: చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తువుపలబ్ధయే అంటారు. కర్మ ద్వారా మోక్షం రాదు, కర్మ ద్వారా చిత్తశుద్ధి వస్తుంది. చిత్తశుద్ధితో జ్ఞాన మార్గంలో మనం నడవాలి. రాత్రిపూట కర్మకు అధికారం లేదు కాబట్టి రాత్రి కాలంలో మనం కర్మలు చేయటానికి వీల్లేదు. ఎందుకంటే వేదవాక్యం ఒకటి మనకు స్ఫుటంగా కనిపిస్తుంది: పగటిపూట మనుషులలో ఆత్మ చైతన్య శక్తి, రాత్రిపూట దేహంలో ఇంద్రియ చైతన్య శక్తి రెండూ కూడా ప్రాణాన్ని అంటే జాగృత అవస్థలో ఉంటాయట. అందుకే 6 దాటిన తర్వాత అని ఇంద్రియాలు ఎప్పుడైతే మనకు జాగ్రత్త అవస్థలోకి వస్తాయో అప్పుడు మనం దేహ కర్మను ఆపేయాలి. ఎందుకంటే ఇంద్రియాలకు కావలసిందేమి? సుఖం, భోజనం, నిద్ర ఇత్యాది సుఖాలు. అందుకే మనకు సగకాలమే జీవితంలో పెట్టారు పరమాత్మ. మిగిలిన సగకాలము ఇంద్రియాల యొక్క చాపల్యంలో ఉంటారు కనుక ఇంద్రియ చాపల్యం చేత లోకంలో ఆశ బాగా పెరిగిపోయి ఎక్కువగా దుష్కర్మలు చేసే అవకాశం ఉంటుంది. కనుక మానవులైనటువంటి వారికి రాత్రి చరత్వం నిషిద్ధం. నిశాచరులు ఎవరు? రాక్షసులు. అందుకే ఇంద్రియాల చేత ఎక్కువగా చాపల్యం పొందబడి జీవితంలో సుఖాలు అనుభవించాలి అనుకునేటువంటి వారికి జంతు జన్మలు వస్తాయి. అవి రాత్రిపూటే తింటాయి, రాత్రిపూటే నిద్రలేస్తాయి, రాత్రిపూట చరిస్తాయి, పగటిపూటంతా పడుకొని ఉంటాయి.
కానీ సూర్యుడు లేవగానే లేచేటువంటి ప్రాణులు ఏవైతే ఉన్నాయో అవి ఉత్తమమైనటువంటి ప్రాణులు. ఇది శాస్త్రం చెప్తున్నటువంటి మాట. అందుకే మనం సూర్యోదయంతోనే లేచి అనుష్ఠానం మొదలు పెట్టుకుంటాం. బ్రహ్మముహూర్తం సూర్యుడి యొక్క మొట్టమొదటి కాలం. ఆదిత్య, సూర్య, రవి, భాస్కరాది రూపాలు ఏవైతే ఉన్నాయో సూర్యోదయానికి పూర్వం ఆయన ఆదిత్య స్వరూపంలో ఉంటాడు. దానికి ఎన్నో రకాలైనటువంటి వ్యాఖ్యానాలు ఉన్నప్పటికీ కూడా బ్రహ్మముహూర్తంలో ఆదిత్య స్వరూపంగా ఉంటాడు. ఉదయకాలంలో సూర్య స్వరూపంగా వస్తారు. మధ్యాహ్నం పూట ప్రచండం భాస్కరాత్మజమని అన్నారు. మధ్యాహ్నం పూట అత్యంత ప్రచండంగా ఉంటారు కాబట్టి ప్రచండుడై ఉంటాడు, భాస్కరుడై ఉంటాడు. అప్పుడు ఆ కిరణాలకు ఉన్నటువంటి పేరు ఏమిటి అంటే కళ్యాణ కిరణములు అట. కళ్యాణం వక్రియాసు కిసలయ రుచయస్తే కరా భాస్కరస్య అని సూర్య శతకంలో మనకు ఈ శ్లోకం కనిపిస్తుంది. మధ్యాహ్నం పూట ఉండేటువంటి సూర్యుడి యొక్క కిరణములు ఏవైతే ఉన్నాయో అవి లోకానికి కళ్యాణహేతుకంగా ఉండాలి. అస్తమించే రవి, ఉదయకాల సూర్యుడు, మధ్యాహ్నకాల భాస్కరుడు, అస్తమించే రవి. చూడండి, 3 పేర్లు ముగ్గురికి ఒకరికే 3 విధాలుగా చెప్తున్నారు. ఇక్కడ అస్తమించేటువంటి సందర్భంలో రవి అని ఎందుకు అంటున్నారు అంటే ఆయన విశేషమైనటువంటి అంటే మన దేహంలో ఉండేటువంటి తామస శక్తిని హరించేటువంటి గుణం కలిగినటువంటి వాడు. ఉదయించే రవిని అనకూడదా అంటే ఎందుకు అనకూడదు? ఒక పేరు ఎంతమందికి ఉంటే ఎన్ని మాటలైనా మనం ఎన్ని పదాలైనా ఎన్ని పేర్లతోనైనా పిలవచ్చు. కానీ ఉదయకాల సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటాం. మధ్యాహ్నకాల భాస్కరుడు, సాయంకాలంలో రవి. ఈ రూపాలలో రంగులు వేరు, ప్రచండం వేరు, వారి యొక్క తత్వం వేరు. కాబట్టి సంధ్యాకాలంలో మన దేహంలో నుంచి వెళ్ళిపోయేటప్పుడు మనం ఎలా ఉండాలి అంటే ఈ దేవాలయంలోనో ఇంట్లోనో సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకుంటూ ఆ వెళ్ళిపోయేటువంటి మన దేహంలో నుంచి వెళ్ళేటువంటి ఆత్మ చైతన్య శక్తి ఇంద్రియాలు జాగృతం లేకొచ్చేటువంటి ఇంద్రియ చైతన్య శక్తిని మేలుగొలుపుతూ ఉంటాయి. కనుక ఆ రవి యొక్క సంధ్యావందన ఆరాధన, దైవారాధన కార్యక్రమాల చేత మనిషి వివేకవంతుడై ఉంటాడు. సంధ్యలంటే ఏమి? వివేకాన్ని ఉదయింపజేసేటువంటి కాలాన్ని సంధ్య అంటున్నాం. ఒక వివేకం మనకు ఇంద్రియ బలాలు, ఆత్మజ్ఞానము, శుద్ధి, ఇవి చాలా ముఖ్యమైనటువంటిది. ఇంద్రియాలకు నిర్బలం వచ్చిందా లోకంలో అధర్మం ప్రబలుతుంది. అది ఎప్పుడు అధర్మం రావాలన్నా రాత్రిపూటే రావాలి. పగటిపూట రాత్రిపూట వచ్చినటువంటి ఆలోచన పగటిపూట ఆచరణ. అందుకే రాత్రిపూట మనము ఎక్కువ కాలం మేలుకొని ఉండకూడదని చెప్పి ధర్మశాస్త్రాలు మనకు నిక్కచ్చిగా చెప్తున్నాయి. 8, 8:30, 9 ఆ సమయం దాటిన తర్వాత మేలుకొని ఉంటే ఇంద్రియాలు పిశాచగ్రస్తములు అవుతాయి. తర్వాత అక్కడి నుంచి నిద్ర లేచింది మొదలుకొని మీకు ఆత్మ చైతన్య శక్తి అందకపోతే నేటి కాలంలో వాటికి పెడుతున్నటువంటి పేర్లు సైకలాజికల్ డిప్రెషన్స్, శాడిజం, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, డిజార్డర్స్, డిజబిలిటీస్. ఇవన్నీ పగటిపూట ఎందుకు వస్తున్నాయి? రాత్రిని ఉపయోగపరుచుకునేటువంటి దౌర్బల్యము మనకు వచ్చింది కనుక ఇది బాగా గమనించాలి. రవి చేసేటువంటి మంచి ఎలా ఉంటుంది అంటే రాత్రిపూట మనకు కనపడదు. కానీ రవి అనేటువంటి ఆయన్ని ఎవరితో మనం పోలుస్తున్నామో మన 3వ నేత్రంగా రవి అనే శబ్దానికి అర్థం. భాస్కర అంటే భాషించేటువంటి కరములు కలిగినటువంటి వాడు కనుక అందుకే ఆ అభిజిత్ కాలాల్లో శుభముహూర్తాలు పెడతాం. ఏది పెళ్ళిళ్ళు ఇత్యాది కార్యక్రమాలు, ప్రతిష్టలన్నీ కూడా ఈ ప్రచండమైనటువంటి భాస్కరుడి యొక్క మాధ్యాహ్నిక కాలంలో పెడతాం. ఉదయకాలంలో ఉదిత సూర్యుడు కనుక ఉజ్జన్నద్య మిత్రమః ఆరోహన్నుత్తరాందివం రుద్రోగం మమ సూర్యుడు ఉదయించే కాలానికి ఆరోగ్యం ఇస్తాడు, మధ్యాహ్న కాలానికి శుభాన్ని ఇస్తాడు.
రాత్రి సంధ్యాకాలానికి మూడవ నేత్రాన్ని ఇస్తాడు. అందుకే రవి అనేటువంటి ఆయన ఊహానేత్రానికి ప్రతీక. రవి కాంచని చోట కాంచేవాడెవడు అంటే కవి. కవికైనా ఆ కవిత్వ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే లోపల రవి అనేటువంటి నేత్రం వల్ల వస్తుంది. లోపల ఉదయకాలంలో కుడిపక్క ఉన్న ఇంద్రియంలో సూర్యుడు ఉంటాడట, మధ్యాహ్న కాలంలో ఎడమ భాగంలో ఉన్న ఇంద్రియంలో ఉంటాడట, రాత్రికాలంలో మనస్సులో ఉంటాడట. ఈ మూడు కలిపి మనకు సూర్య ఆత్మ జగతస్తష్టు సస్య. ఇంకా అంతేకాకుండా ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం ఇత్యాది మంత్రార్థాలన్నీ కూడా మనకి ఏం చెప్తున్నాయి? ఆయన ప్రత్యక్షంగా భగవానుడు ఎవరైనా ఉన్నారు లోకంలో అంటే అది సూర్య భగవానుడే. ఇంకా ఉపనిషత్తులోకి వెళ్ళామనుకోండి, నారాయణోపనిషత్తని, అందులో సూర్యతత్వాన్ని విశేషంగా చెప్తూ ఆదిత్యో వైతే జవో జోబలం యశశ్చక్షుశ్రోత్రమాత్మాని ఆత్మతత్వానికి ప్రత్యక్షంగా సూర్య భగవానుని ఆదిత్యో వై తేజ ఓజః ఆదిత్యో వై తేజవో జోబలం యశశ్చక్షు శ్రోత్రమాత్మా. నాయన ఆ శక్తి నీకు చెవులేకి ప్రసరిస్తే వింటావు, ఆ శక్తి కంటిలేకి ప్రసరిస్తే చూస్తావు, ఆ శక్తి నోటిలేకి ప్రసరిస్తే మాట్లాడతావు, ఆ శక్తి ముక్కులేకి ప్రసరిస్తే ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేస్తావు, ఆ శక్తి నీ కంఠం దాటి వెళ్ళిపోయిందా పడిపోతావు. కాబట్టి ప్రత్యక్షంగా భగవంతుడు మిగిలినటువంటి నామాల చేత, అంటే ఆదిత్యలోకంలో ఏ ఏ దేవతలు ఉన్నారు అనేటువంటి విషయాన్ని వేదాలన్నీ చెప్తూ ఉన్నా, అన్ని దేవతలకు కూడా మూలమైనటువంటి ద్వార రూపంలో ఉండేటువంటి ఆదిత్యోవా ఏష ఏతన్మండలంతపతి తత్రచారుచస్తదృచ అని మంత్రాల చేత, మంత్రకిరణముల చేత ఆదిత్య మండలమంతా నిండి ఉండి వేదమంత్రాలు సాక్షాత్తు ఆదిత్య మండలంలో ఉండేటువంటి రుక్కులట. అందుకే ఇక్కడ మంత్రం చదివితే ఏం ఫలితం వస్తుంది అంటే ఆదిత్యుడి యొక్క మంత్రశక్తి. అందుకే ఆయన ఏమంటున్నాము, వేదాత్మనాయ, లేదంటే భాస్కరాయ అన్న, వేదాత్మనాయ అన్న. ఆయన సాక్షాత్తు హిరణ్య గర్భుడు తన గర్భంలో దాచుకున్నటువంటి హైరణ్యగర్భీయమైనటువంటి రూపం. అందుకే బంగారు రంగులో మెరుస్తూ ఉంటాడు. కారణం ఏమిటి? ఆయన గర్భంలో వేదరూపుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మ, నారాయణ, శివాదులందరూ కూడా సూర్యాన్ మండలాంతర్గతంగా ఉన్నారట. ఈ ముగ్గురిని పొంది ఉన్నారు కనుక ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నేతి మహేశ్వర, అస్తమానో స్వయం విష్ణు అని మనకు శాస్త్రం త్రిమూర్తి దివాకర అని మనకు చెప్తున్నటువంటి మాట అర్థం ఏమిటి అంటే, ప్రాతకాలంలో బ్రహ్మాత్మను పొందినవారు, మధ్యాహ్న కాలంలో అంత తీక్షణత శివుడి వల్ల ఆయనకు వస్తుంది, సంధ్యాకాలంలో అస్తమానే స్వయం విష్ణు. ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని మనం చూడాలంటే ఎలా చూడాలండి? ఉదయకాలంలో చూస్తే బ్రహ్మను చూసినట్టు, మధ్యాహ్న కాలంలో చూడలేం, అందుకు ఒక పాత్ర పెట్టి చూస్తాం. జలంలో చూడాలి ఆయన్ని, ప్రత్యక్షంగా కిరణాలు మనకు హాని చేస్తాయి. జలంలో చూసామనుకోండి, ఆ జలంలో పడ్డటువంటి కిరణం మనం చూడటం వల్ల నేత్రానికి బలం వస్తుంది. అదే సంధ్యాకాలంలో అస్తమాన సూర్యుడిని చూడకూడదంటారు. ఎందుకంటే అది ఆయుక్షీణంలో ఒక 3 గుణాల్లో శమధూమం, అస్తమాన సూర్యుడు, రాత్రో దధ్యన్న భోజనం, ఇవన్నీ ఆయుక్షీణాన్ని చేస్తాయి. కాబట్టి సాయంకాలం పూట సూర్యుడిని ఎలా చూడాలి అంటే కళ్ళు మూసుకొని ధ్యానించాలి. చూడండి, ధ్యాన ప్రక్రియ, యోగ ప్రక్రియ, మంత్ర ప్రక్రియ, దేహంలో నడిచేటువంటి సకల జీవ ఆధార ప్రక్రియలన్నీ కూడా బ్రహ్మముహూర్తంతో నిద్ర లేచినటువంటి వారలము మరల కూడా శివయోగంలో, అంటే రాత్రి 8:30, 9 దాటిన తర్వాత శివయోగ కాలం అంటాం దీన్ని. అది మంత్రశాస్త్రంలో మనకు అర్థమవుతుంది. ఆ శివయోగ కాలంలో నిద్రపోవాలి, లింగోద్భవ కాలంలో ఆత్మలో ఉన్నటువంటి భావములన్నీ శివార్పణం కావాలి, మళ్ళీ బ్రహ్మముహూర్తంలో జాగృతికి రావాలి. ఈ యొక్క సిస్టమ్ మనం తప్పినాము అంటే ధర్మం తప్పుతాం. ముందు నిద్రతోనే ఆరంభమై జాగృతంతో ప్రారంభమయ్యే ధర్మం నిద్ర తప్పినా, జాగరణ కాలం తప్పినా మిగిలినటువంటి ధర్మాలన్నీ కూడా బలహీన పడిపోతాయి. కనుక సూర్యుడి యొక్క తత్వం లోకంలో అత్యంతంగా ప్రామాణికంగా నిలవటానికి కారణభూతమైనటువంటి శక్తి. ఆ శక్తిని ఈవేళ శ్రావణమాసం నభోమాసం అంటాం. ఈ నభోమాసము, నభం అంటే ఆకాశం, ఈ మాసానికి అధిపతి ఆకాశం. అందుకే ఆకాశంలో ఈ యొక్క మాసంలో ఎలా ఉంటాయంటే మేఘావృతమై ఉంటుంది.
జలములు ధరించి ఉంటాడు. సూర్యుడి యొక్క కిరణముల చేత ఈ జలములన్నీ వర్షపాతాన్ని కలగజేస్తూ ఉంటుంది. పృథివీ శాంతంగా ఉంటుంది. ఈ మాసానికి శ్రావణ మాసంలో మొక్కలు వచ్చి కొత్త కొత్త పంటలు వస్తూ ఉంటాయి. ఆ పంటలతో వ్రతాలు మనం చేసుకుని స్త్రీలు సౌభాగ్యవంతంగా, పురుషులు ఆనందంగా, పిల్లలు విద్యావంతులై వార్ధక్యంలో ఉన్నవారు శాంతంగా జీవించాలి అని అనేక వ్రతములు ఆచరించేటువంటి పర్వకాలం ఈ యొక్క శ్రావణ మాసం. అందుకే శివప్రతిష్టకు ఏదైనా ఉత్తమమైనటువంటి మాసం ఉన్నది అని నిర్ణయ సందులు మనం చూస్తే శ్రావణేచ నభోమాసే లింగస్థాపనముత్తమం అని అన్నారు. కార్తీకం ఎక్కడ చెప్పలే. కార్తీకానికి విష్ణు పర్వం. కార్తీకంలో ఆషాఢంలో కృష్ణుడు పుండరీకుడిగా, పాండురంగ విఠలుడిగా కృష్ణ పర్వంగా ఆషాఢాన్ని కీర్తింపబడితే శ్రావణంలో శివారాధన విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. శ్రావణంలో శివస్వరూపమైనటువంటి దేవతారాధనల్లో మనం లక్ష్మీదేవిని ఆరాధన చేస్తాం, కృష్ణ పరమాత్మను ఆరాధన చేస్తాం. మళ్ళీ భాద్రపదానికి వచ్చేటప్పటికి వినాయకుడిని ఆరాధన చేస్తాం. మళ్ళీ ఈ శివ ఋతువుగా పిలువబడేటువంటి ఏ వర్ష ఋతువు ఉన్నదో ఈ వర్ష ఋతువులో చిట్ట చివరిగా పితృదేవతల్ని కూడా ఆరాధన చేస్తాం. పితృపక్షం చూడండి, మన వాళ్ళు ఎంత దూరదృష్టితో ఆలోచించి ఎక్కడ ఎవరిని వదలకుండా రుణం తీర్చుకొని తరించేటువంటి ఉపాయాలు మనకు పెట్టారు. ఈ కాలాలు ఎవరి వల్ల ఏర్పడుతున్నాయి? సూర్య భగవానుడి వల్లే ఏర్పడుతుంది. ఆయన ఎప్పుడూ వసంతుడే. కాకపోతే ఆ కిరణములు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చేటప్పటికీ కాలంలో ఋతుగతులు మారుతూ ఉంటాయట. ఆ మధ్యలో వచ్చేటువంటి మేఘములు, గాలులు, చలి, చీకటి, వీటి వల్ల వర్ష ఋతువు, శరదృతువు, హిమవంత ఋతువు, శశిర ఋతువు అని పెడుతున్నాను తప్పితే ఆయనకు నిత్య వసంతుడని పేరు. మనకు వసంత ఋతువులో సూర్యుడు ఎలా ఉంటాడో వసంత ఋతువులో సూర్యుడి యొక్క స్వచ్ఛమైనటువంటి ఆత్మశక్తిని పొందుతాం. అదే వర్ష ఋతువుకు వచ్చేటప్పటికి జలశక్తితో కూడుకుని ఉంటాడు కాబట్టి మేఘాలు ఏర్పడతాయి. ఇలాంటి వ్యాఖ్యానాలు ఎన్నున్నా ఈరోజు చెప్పదలుచుకున్నటువంటి వాక్యం ఒకటే. మనం గాయత్రి మహామంత్రానుష్ఠానము ఏదైతే చేస్తే ఏ ఫలితం వస్తుందో సూర్యస్మరణ వలన అదే ఫలితం సిద్ధిస్తుంది. గాయత్రి మంత్రం గాం అంటే వాణి, ఘాం అంటే భూమి, గోశబ్దానికి స్వర్గమని, వాక్కని, ఘృణి అని, జలమని, భూమి అని, వజ్రమని ఇన్ని అర్థాలు ఉన్నాయి. అందుకే సూర్యుడి యొక్క మంత్రంలో ఘృణిసూర్య ఆదిత్యోన ప్రభావాత్యక్షరం మధుక్షరంతి తద్రసం అది సత్యం వై తద్రసమాపో జ్యోతిరసో అమృతం బ్రహ్మ భూర్భువస్సు వరుం. మనకు మంత్రార్థాలు చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే అక్కడి నుంచి ప్రయాణం చేసినటువంటివి మన దగ్గరికి స్వచ్ఛంగా చేరాలి అంటే అయినా అది నీ మనస్సు మీదనే ఆధారపడింది. నీ మనస్సు గాన ధ్యానయోగం చేత స్వచ్ఛంగా పెట్టుకున్నావు అంటే స్వచ్ఛమైనటువంటి సూర్యతత్వాన్ని పొందుతావు. కల్మషమైనటువంటి మనస్సు పెట్టుకున్నావు అంటే ఏది ఉన్నదో, ఏ భూమిలో ఏ విత్తనం నాటినప్పుడు భూసారాన్ని బట్టి ఆ చెట్టు ఫలవంతంగా ఉన్నట్టుగా నీ మనస్సులో ఉండేటువంటి క్షేత్రజ్ఞ న్యాయం చేత సూర్య తేజస్సు కూడా దాన్నే ఉత్పత్తి చేస్తుందయ్యా. సూర్య అంటే నువ్వు ఏ విధంగా ఉన్నావో నిన్ను పెంచేవాడు. నువ్వు ఏ విధంగా ఉండాలో మీరే నేటి తెలుసుకోవాలి. కాబట్టి మనిషికి 3 దెబ్బతీస్తాయి, అవి చెప్పాం, ఇవి కూడా చెప్పాలి. మనిషిని 3 దెబ్బతీస్తాయి: అహంకారం, క్రోధం, వ్యంగ్యం. ఎదుటివారిని అహంకారంతో మాట్లాడటం, ఎదుటివారిని క్రోధంతో మాట్లాడటం, ఎదుటివారిని అపహాస్యంతో మాట్లాడటం. ఈ 3 రామాయణంలో రావణాసురుడు చేశాడు, రాముడు ఎప్పుడు చేయలే. భారతంలో దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణాదులు చేశారు, అందుకే మరణం వచ్చింది వాళ్ళకి. మిగిలినటువంటి పాండవుల్లో ఎప్పుడూ అపహాసము, క్రోధము, అహంకారం కనపడలే. ఈ 3ంటిని ధరికి చేరకుండా, ఎందుకంటే మనకు నోటితో వస్తే ఒకటి మాట దుడుసుకన్నా వస్తుంది, లేదంటే వెక్కిరింపుకన్నా వస్తుంది, లేదంటే అహంకారంతో అన్నా వస్తుంది. నేనేదో చెప్పుకునేటప్పుడు అహంకారం, ఎదుటివాడిని చూసేటప్పుడు అవమానం, లేదు ఎవరితో ఉన్న పరోక్షంగా మాట్లాడినాం అనుకోండి, వారు ప్రత్యక్షంగా లేరు అనుకోండి, అపహాస్యం. ఈ 3 సైకలాజికల్ డిజార్డర్స్. దీన్ని జాగ్రత్తగా పెట్టుకొని వ్యవహరిస్తే మనిషి మనిషిగా జీవిస్తాడు. ఈ 3ంటిని అంటే ఎదురుగా మనం మాట్లాడేటప్పుడు నేనేనండి చేశాను, నా వల్లే అయిందండి, నా గురించి మీకు తెలుసా, అయిపోయింది.
అక్కడ మనకు మనమే సూర్య తేజస్సు, సూర్య ఆత్మను సమాధి కట్టుకున్నట్టే. లేదు ఎవరన్నా వచ్చారు వారితో మాట్లాడేటప్పుడు అహంకారమైన, లేదంటే ఎదుటివాడిని చూసేటప్పుడు పైకి మాట్లాడకపోయినా అవమాన ఏహ్యభావంతో చూస్తుంటాం. వాడా సరేలే ఎక్కడికి వెళ్ళి తర్వాత చూద్దామంటుంటాం. లేదు ఎవరి గురించినైనా పరోక్షంగా మాట్లాడేటప్పుడు అపహాస్యం. ఈ మూడింటి దగ్గర మనం జాగ్రత్తగా ఉన్నామా, సూర్య తేజస్సు మనలో సమపుష్టిగా ఉన్నట్టు. ఈ మూడింటి దగ్గర నీ గురించి నువ్వు చెప్పుకునేటప్పుడు, ఎదుటివారికి ఏదైనా చెప్పేటప్పుడు, పక్కన ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు ఈ మూడింటి గురించి జాగ్రత్తగా లేమా, వారి వారి పాతకాలన్నీ నీకే చేరతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ పని చేసేది కూడా సూర్యుడే. ఎందుకంటే లోకంలో కర్మసాక్షి సూర్య అని. నువ్వేం చేస్తున్నావు, నీ మనస్సు లోపలికి వెళ్ళి ఆలోచన చేసి, ఓహో వాడి గురించి మాట్లాడాడు గనుక ఏనైనా ఈయన జాతకం లేక కుమార యమధర్మరాజా నీ చిత్రగుప్తుడికి చెప్పు, వాడి పాతకాలు వీడి అకౌంట్లోకి ఏమని చెప్తారట. కాబట్టి మనం దేవాలయానికి వచ్చేది దేనికి? ఇక్కడ ఎవరి గురించో మాట్లాడకూడదు, మన గురించి దేవునికి అడగకూడదు, ఎవరిని చిన్న చూపు చూడకూడదు. ఈ మూడు లేనిది దేవస్థానం, సనాతన ధర్మస్థానం. ఇక్కడికొచ్చి కూడా మనం అవే చేస్తున్నాము అంటే ధర్మభ్రష్టత్వం చేయటానికి మనం ఎక్కడో మనం రాత్రికాల పగటి కాలాల్లో మన సమయాలు భ్రష్టు పట్టించుకొని ఆ వికారమైనటువంటి బుద్ధితో మనం దేవస్థానంలోకి ధర్మస్థానాల్లోకి వెళ్ళి వికారమైనటువంటి చేష్టలు చేస్తున్నట్టుగా మన జీవిత నియమం తప్పినట్టుగా తెలుసుకుంటే, రోజు ఇక్కడికి వచ్చి ఆ సూర్య భగవానుడికి ప్రదక్షిణం చేయటం చేత ఎంతవరకు చేసింది ఏదైనా ఉంటే ఆ సూర్యుడు పోతే పోన్లే కర్మ చేశాడు కనుక ఇక్కడి నుంచి వీడి లోపల నేను పుట్టించేది ఏదైనా ఉన్నది అంటే టైం పుట్టిస్తాడట. ఆయన టైట్గా ఉన్న టైంను పుట్టిస్తాడు. టైం టు టైం ఆచరించేటువంటి ఏదైతే మనకు మానసికంగా టెన్షన్ లేనటువంటి టైం ఉందో దాన్ని పుట్టిస్తాడట. అందుకే ఈ రోజు నుంచి నేను అన్నిటి గొప్ప విషయాల కంటే సమయాన్ని పాలించేటువంటి గొప్ప విషయం సూర్యుడిది. మన కోసం ఆయన ఆగడు, మన కోసం ఆయన అస్తమించకుండా ఉండడు. మన కోసం ఆయన కాలంలో పోనీ వీడికి ఎండాకాలంలో ఉడుకు పెడుతుంది కాబట్టి మనం ఏసీలాగా ప్రవర్తిద్దామని ఆయన ప్రవర్తించడు. ఎండాకాలంలో ఎండ, వానాకాలంలో వాన, చలికాలంలో చలి, ఇవి కామన్. కాబట్టి కామన్గా లేకుండా ఉండదు ఎవరు అంటే కామన్ మ్యాన్. మనం కూడా ఆయనతో సమానంగా కామన్ మ్యాన్లా బతుకుతూ లోకంలో ఉండేటువంటి అనేక కామగుణాలను తగ్గించుకుంటూ ఆ కామ్యంలో తర్వాత వచ్చేటువంటి మోక్షగుణాన్ని ప్రసాదించమని బుధవారం పూట కాశీ పంచకాన్ని కూడా ఎందుకు వినిపించాము అంటే, సాకాశి విదితాయేన తేన ప్రాప్తాహి కాశిక అని శంకర భగవత్పాదులు రాశారు. అందులో కాశీని మనం సరిగ్గా తెలుసుకుంటే ఇంకా మళ్ళీ వారికి కాశీ వెళ్ళే అవకాశం లేదంట. అందుకే కాశీ క్షేత్రం శరీరం త్రిభువన జనని వ్యాపిని జ్ఞానగంగా భక్తి శ్రద్ధా గయేయం నిజ గురు చరణ ధ్యానయోగ ప్రయాగ. శంకర భగవత్పాదులు రాసినటువంటి శ్లోకం. కాశీ వెళతా అంటే పుణ్యం వచ్చేస్తుంది అని ప్రవచనకారులు చెప్తుంటే ఆ మాటలంతా కూడా కొంతమంది మమ్మల్ని అడిగారు, నిజంగానే కాశీ వెళ్ళిన ఫలం వస్తుందా గురువు గారు అని అన్నాం. కాశీక్షేత్రానికి గురించి శంకర భగవత్పాదులు చెప్పిన వ్యాఖ్యానం ఒకసారి చూడండి. కాశీక్షేత్రం శరీరం త్రిభువన జనని వ్యాపిని జ్ఞానగంగా అన్నారు. జ్ఞానం ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, జ్ఞానం గంగ. భక్తి శ్రద్ధ, భక్తి ఉంటే సరిపోదు, అది కామ్య భక్తి కాకూడదు, జ్ఞానభక్తి కావాలి. భక్తి శ్రద్ధ గయేయం నిజ గురు చరణ ధ్యానయోగ ప్రయాగ. అక్కడ త్రివేణి సంగమం ఏదైతే ఉన్నదో నిజ గురు చరణ ఇక్కడ పూజ చేశారు, చూశారా? ఇది శంకర భగవత్పాదుల యొక్క పూజ, సాక్షాత్తు శంకరుడి యొక్క పాదాలకు పూజ. ఆ పూజ ఏమిటి అంటే మనకు కనపడినటువంటి సరస్వతి, కనిపించే గంగా యమునలు, ఈ రెండిటిని మనం అక్కడ కలిపి పూజ చేశాము అంటే మనకు అర్థం ఏమిటి? నిజ గురు చరణ ధ్యానయోగ ప్రయాగ. ప్రయాగలో స్నానం చేసినట్టే. విశ్వేశోయంతురీయ, ఆయనకు మించిన వాడు ఎవడు లేడు. ఈ విషయాన్ని తెలుసుకున్నారనుకోండి, అన్యతీర్థం కిమస్తి. పునః ఇంకొక క్షేత్రం ఏముందయ్యా? అందుకే ఇక్కడ కట్టారు కాశీక్షేత్రం. ఇక్కడ ఎందుకు ఈ వాక్యం చెప్పాల్సి వస్తుంది అంటే, కాశీ అన్నపూర్ణ దేవాలయం అని ఇక్కడ ఎందుకు పెట్టారు అంటే ఈ సత్యం మీరు తెలుసుకుంటారని. ఇక్కడికి అస్మద్ గురుదేవులు విద్యాన్ నృసింహభారతీ స్వామి వారు, తపోవన పీఠాధిపతులైనటువంటి శ్రీ తుని
సచ్చిదానంద సరస్వతి స్వామి వారు మేము అందరం కూడా ఎందుకు వచ్చి చేస్తున్నాం ఇక్కడ? నాయనలారా, ఈ సత్యాన్ని తెలుసుకొని ఆ స్తంభానికి కూర్చొని ఒకసారి మీరు భావనలో ఈ దేహం కాసి, నాలో ఉన్న జ్ఞానం గంగ, నాలో ఉన్నటువంటి భక్తి శ్రద్ధ గయేయములు, తర్వాత నేను చేసేటువంటి ఇక్కడ పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అన్నట్టుగా మనం ఏం చేయలేం, పూజ చేయలేం. ఒక పత్రం ఇచ్చి అక్కడ నమస్కారం చేయించామా? ఆలోచన చేయండి, అది ప్రయాగ. ఇక అక్కడ చూసేటువంటి శివుడు తురీయుడు. ఇంకెంతకంటే క్షేత్రానికి టికెట్లు పెట్టుకొని అంత దూరం పోయి అక్కడ మునిగి రావలసినటువంటి పనేముంది అని శంకర భగవత్పాదుల యొక్క ఆశ. అందుకే కాశీక్షేత్రాన్ని వారు అద్భుతంగా పాడతారు. అయినా సరే వినిపించండి అని చెప్పటానికే మేము ఈ ప్రయత్నం కనుక కాశ్యాం హి కాశ్యతే కాశీ కాశీ సర్వప్రకాశిక. నాయన, ఈ విధంగా నువ్వు గాన తెలుసుకున్నావంటే యా కాశీ విదితాయేన తేన ప్రాప్త హి కాశిక అని శంకర భగవత్పాదులు చెప్పటము అది అమరము. కాశీ అంటే అమరము, మరణము లేనిది, జననము లేనిది, సృష్టిలో నాశము లేనిది. కాబట్టి మన శరీరంలో ఏది నాశనము లేదో అది కాశీ. అందుకే కాశీకి వెళతా అంటేనే నీకు పుణ్యం. ఎందుకంటే నువ్వు వెళ్ళాలన్న కోరికే నీకు కాశీని చూపిస్తుంది కనుక. కాబట్టి ఇంకా ఎక్కువగా చెప్పుకున్నాం అనుకోండి, అధికంగా సత్సంగమైన ఆ రోజుటికి విరక్తి వస్తుంది కనుక ఆ విరక్తి మీకు రాకుండానే ఈ సత్సంగాన్ని ఇక్కడికి ముగిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఇందాక ఒకే మాట, శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ గంగాధర మృత్యుంజయా పాహి మృత్యుంజయా పాహి మృత్యుంజయా పాహి మృత్యుంజయ. ఇవి సాధారణమైనటువంటి మంత్రాలు కావు. ఏదో మనం నామస్మరణగా పెట్టారు కానీ మహామంత్రములు. ఆ శంభో మహాదేవ అనేటువంటి పదాన్ని శంభో మహాదేవ అని జపం చేసినారు అంటే ప్రకృతి మీకు అనుకూలంగా ఉంటుందట. భో శంభో శివ శంభో స్వయంభో. ఈ పాట విన్నారు కదండి అమ్మ అంతా. అంటే అర్థం ఏమిటి? ఆయన ప్రపంచానికి తండ్రి. భో అంటే అయ్యా అని సంస్కృతంలో అర్థం. శంభో అంటే తండ్రి ఆయనే. మన శరీరంలో జన్మలన్నిటినీ కలగజేసి మోక్షానికి శాంత మార్గాన్ని చూపించేటువంటి శంభో. మళ్ళీ తండ్రిగా ఉన్నాడు కాబట్టి పుట్టలేదు ఆయన. స్వయంభో శివశంభో స్వయంభో అని. భో శంభో శివశంభో స్వయంభో అని మనం పలుకుతున్నామంటే అర్థం ఆయనకు పుట్టుక లేదు, ఆయనే అందరికీ తండ్రి. మరల మనం ఆయన్నే చేరుకుంటున్నాము కనుక మనం చేయవలసినటువంటి మంత్రం ఏదైనా ఉన్నది అని మా కొడకండ్ల రాధాకృష్ణ సిద్ధాంతి గారు మనకు చెప్పకనే ఒక మంత్రాన్ని ఇచ్చారు. అది శ్రావణమాస బుధవార సప్తమి పర్వకాలాన మీరు ఇక్కడ కూర్చొని 1,00,000 పర్యాయాలు, 1,00,000 మీకు ఇక్కడికి రావటం చేయటమే మీ పని. శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో గంగాధర. మహాదేవ అని శివుణ్ణి ఎవరు పిలుస్తారు? అది ఇంకోసారి చెప్తా. పార్వతీదేవి పిలుస్తుంది, ఇంకెవ్వరు పిలవరు మహాదేవ అని. అందరూ శివ, లేకపోతే రుద్ర, హర, లేదంటే ఇంకేదైనా పేర్లతో శంకర పిలుస్తారు. కానీ మహాదేవ అని పిలిచేటువంటి పదం పార్వతీదేవి ఒక్కటే పిలుస్తుంది. కాబట్టి అమ్మ అయ్యను పిలిచేటువంటి పదం ఏదుందో అది మనం పిలిచేటువంటి తండ్రిని పిలిచేటువంటి పదం ఏదో శంభో, తండ్రిని పిలిచే పదం. భో అంటే అయ్యా నాకు శాంతిని చెయ్యి. అమ్మగారే కూడా నిన్ను ఈ విధంగా మహాదేవ అని పిలుస్తున్నారు కాబట్టి శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ గంగాధర అని పిలుస్తున్నారు. గంగాధర అని ఎవరు పిలుస్తారు? ఇది మళ్ళీ చెప్తాం. హరి ఓం స్వస్తి. గురుదేవుల అద్భుతమైనటువంటి అనుగ్రహ భాషణం 3 దుర్గుణాలైనటువంటి వాటిని పరిత్యజించి సద్గుణాలతో మన జీవనాన్ని సుసంపన్నం చేసుకోవాలని
సూర్య భగవానుడి వైశిష్ట్యాన్ని, కాశీ విశ్వనాథుని యొక్క మహాత్మ్యాన్ని, ఎక్కడో కాశీకి వెళ్ళే కన్నా మన దగ్గరున్న ఈ విశ్వనాథుని దర్శించుకుంటే, భక్తితో దర్శించుకుంటే మనలో ఒక రకమైనటువంటి తాదాత్మ్య సిద్ధి కలిగితే కాశీ వెళ్ళిన ఫలితం కలుగుతుందని, ఇంకా గురువుగారు చేసినటువంటి అనుగ్రహ భాషణంలో మనల్నందరినీ మంత్రముగ్ధుల్ని ఆనంద పారవశ్యం చేసే ఎన్నెన్నో మంచి విషయాలు చెప్పిన గురువుగారికి సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ, ఒకసారి 1970లో ప్రతిష్ఠ చేసిన ఇది కూడా సార్ 1970 నుంచి 26 దాకా ఈ ఆలయం యొక్క వైభవ ప్రస్థానాన్ని ఆ చిత్రాల ద్వారా మనం తెలుసుకుంటాం. నాడు నేడు గురుదేవులకు మరోమారు ప్రణామాలను అర్పిస్తూ, ఈనాటి ఈ కార్యక్రమంలో చక్కని నామ సంకీర్తనతో గురువుగారి పీఠంలో కూడా అనేక సందర్భాల్లో నామ సంకీర్తనతో మనల్ని ఓలలాడించే రాధాకృష్ణ శర్మ గారు ఒక మంగళ కీర్తనతో ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుంటాం. దగ్గరగా వచ్చి నీలలోహిత భస్మమయ ఫాల హరకాల కాల ఫాలలోచన కలిత ఫణిజాల. నీలలోహిత భస్మమయ ఫాల హరకాల కాల ఫాలలోచన కలిత ఫణిజాల. పాలితాఖిల లలిత లలిత లోల సద్గుణ జాల కరతల. పాలితాఖిల లలిత లలిత లోల సద్గుణ జాల కరతల. శూలనత పరిపాల దేవదయాల వాల సుశీల జయ జయ. మంగళం గిరిజాంబిక సంగ కరుణాంతరంగ మదన మదహర సాంబ శివలింగ. చండికా ప్రియ చండ భుజ దండ రాకేందు మండల మండితాభ్ర కిరీట ధృతరుండ. చండికా ప్రియ చండ భుజ దండ రాకేందు మండల మండితాభ్ర కిరీట ధృతరుండ. దండి డిండిమ డమరునాదమ జాండ భాండము నిండ నిండగ. దండి డిండిమ డమరునాదం జాండ భాండము నిండ నిండగ. చండతర శంఖము మ్రోగ అఖండ తండ కల్పుమ. మంగళం గిరిజాంబికా సంగ కరుణాంతరంగ మదన మదహర సాంబ శివలింగ. మంగళాంగ సృశృంగ వృషభతురంగ జిత మాతంగ సంగర. రంగ నిర్జిత తనుజ భవ భయ భంగ ధృత గంగా తరంగ. మంగళం గిరిజాంబికా సంగ కరుణాంతరంగ మదన మదహర సాంబ శివలింగ. మంగళం గిరిజాంబికా సంగ కరుణాంతరంగ మదన మదహర సాంబ శివలింగ.
యక్షరక్షిత కక్షిత భక్ష దక్షాధ్వర క్షర రూక్ష దుష్ట విపక్ష నిటలాక్ష యక్షరక్షిత కక్ష పక్ష దక్షాధ్వర క్షర రూక్ష దుష్ట విపక్ష నిటలాక్ష దక్ష రాక్షస శిక్ష తక్షణ మోక్షద విరూపాక్ష సుందర్ దక్ష రాక్షస శిక్ష దక్ష మోక్షద విరూపాక్ష సుందర్ వక్షశత రుద్రాక్ష దేవాధ్యక్ష విషభ క్షణ క్షణ శుభ మంగళం గిరిజాంబికా సంగ కరుణాంతరంగ మదన మదహర సాంబ శివలింగ మల్లికార్జున శర్వ సర్వేశ కైలాసవాస మహిత వైభవ పాపచయనాశ మల్లికార్జున శర్వ సర్వేశ కైలాసవాస మహిత వైభవ పాపచయనాశ ఎల్లవేళల యుల్లమున విలసిల్లి భక్తుల ప్రేమ పూజలు ఎల్లవేళల యుల్లము విలసిల్లి భక్తుల ప్రేమ పూజలు చల్లగా గొనుమయ్య మది రంజిల్లగా విశ్వేశనుత శుభ మంగళం గిరిజాంబికా సంగ కరుణాంతరంగ మదన మదహర సాంబ శివలింగ నమః పార్వతీపతయే హర హర మహాదేవ. స్వామివారు సాంబ శివలింగ